నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తన మంత్రిత్వ బాధ్యతలనే కాదు, రాష్ట్రంలో ఎవరికి ఏ సాయం కావాల్సినా ఆయన చేయడానికి, చేయూతను అందించడానికి ముందుంటారని అందరికీ తెలిసిందే. మరి ఆయన పేరును ట్యాగ్ చేసి ట్విట్టర్లో ఒక్క ట్వీట్ చేస్తే చాలు, 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం చూపుతుందని కూడా అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆయనను ఎందుకు విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే అండి అశోక్. నమస్తే. అశోక్ గారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి గుంటూరు నుంచి తిరుపతికి ఆ టైంలో విమానం లేదని చెప్పి ప్రత్యేకంగా ఫ్లైట్ని ఏర్పాటు చేసి ఓ నిరుపేదకు గుండెను అమర్చడానికి గుంటూరు నుంచి తిరుపతికి ఆయన ప్రత్యేక ఫ్లైట్ని ఏర్పాటు చేశారు. మరి ఏమంటారు? ఏంటి లోకేష్ గారు ఒక్క ట్వీట్, ఒక్క మెసేజ్ చేసినా వెంటనే సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఏమంటారండి మీరు? నేను చెప్పే విధానంలో ఏదైనా తడబాటు ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు పూర్తి పరిపక్వతతో మాట్లాడాల్సి ఉంటుంది. అంటే నాకున్న ఆలోచనకి నేను తిరిగే వాతావరణం పరిధి బట్టి నేను మాట్లాడుతున్నాను, ఏమనుకోదండి. విషయం ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన దాంట్లో దయచేసి ఇంకొకసారి అలా మాట్లాడకూడదు అని నేను చిన్న సలహా ఇద్దాం అనుకుండా. ఆ మాట ఏంటంటే, నారా లోకేష్ గారు ఎవరు ట్యాగ్ చేసినా ఆయన సాయం చేయడానికి సిద్ధంగా అని మీరు అన్నారు కదా. సో మీరు అడిగిన సబ్జెక్ట్ ఒకటి కావచ్చు, కానీ ఒక బాధ కొన్ని చూసి నేను కొన్ని మాటలు అంటున్నాను. గతంలో ఇదొక అమరావతికి సంబంధించిన విషయం కావచ్చు, మన రాష్ట్రానికి వచ్చే కంపెనీల విషయాన్ని కావచ్చు, మొత్తం మిస్లీడ్ చేస్తూ దీని ఏదో డీకోడ్ చేస్తూ వైసీపీ వారు రకరకాలుగా వాడేసుకున్నారు. ఇప్పుడు ఈయనకు అదే పనిగా ఎవరంటే ఎవరు అయిన దానికి కాదానికి ట్యాగులు చేసి అది సార్ ఈ సార్ అని చెప్తే ఆయనకు 100 చేతులు లేవు. నారా లోకేష్ గారికి ఆయనకి కొన్ని మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఉన్నాయి. ఆయన పైన ఆయన చేసుకుంటా కూడా ఆయనకున్న కొద్ది మేర టైంలో కూడా 10 మందికి ఉపయోగపడాలని చూస్తున్నారు. ఆయన్ని కూడా అంటే దేవుణ్ణి సైతం లాస్ట్ 5 ఏళ్లలో దేవుని సైతం రకరకాలుగా హింసించిన చరిత్ర వైసీపీ వారిది. అంటే విగ్రహాల రూపంలో అనేక రకాలుగా. సో అదొకటి నేను చెప్పాలనుకుంటున్నానండి. కానీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో నాకేమనిపిస్తుందంటే, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, RRR సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఒక సామెత ఉంటుంది కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలన్నట్లు. అంత అద్భుతంగా నాకు ప్రతిరోజు ఒక సినిమా చూసినట్టు తెలియని ఒక చిన్న ప్లెజర్ వస్తుందండి. నిద్రలేసినప్పుడు మనం చెక్కాగా నిద్రలేసి వాళ్ళు ఎవరు వచ్చి తిట్టి గిచ్చి ఉంటాయి కదా, అలా కాకుండా ఒక ప్లెజర్ ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఎలా ఉంటుందో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అట్లాంటి ఫీలింగ్ ఉంది నాకు ఈ కూటమి ప్రభుత్వంలో. ఆవిడ సుష్మా అనే మహిళ ఉన్న పళ్ళంగా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒక తాటిపైకి వచ్చి అవయవ దానం చేయాలనుకున్నారు. కాలేయం, అదేవిధంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ, ప్రతి ఒక్కరు కూడా దానం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేసారు. నారా లోకేష్ గారికి ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఒక నిరుపేద వ్యక్తి ఇదివరకే ట్యాగ్ చేసినారంట. సార్ నాకు ఈ మాదిరి హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను, ఏదన్నా అవకాశం ఉంటే చూడండి సార్ అని. నారా లోకేష్ గారు దృష్టిలో పెట్టుకున్నది ఉన్న పళ్ళంగా ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చూసినాడు. కొన్ని కిడ్నీ వచ్చి చెన్నైకి వెళ్ళడం, ఇట్లా రకరకాల ప్రాంతాలకు పంపించేశారు. మనము శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ చెప్పడానికి తారకరత్న గురించి చెప్తున్నానండి. అంటే మనం ఆ న్యూస్ ఫాలో అవుతూ వచ్చాం కాబట్టి, మనిషి ఒక్కసారిగా కోల్పోయినప్పుడు, అంటే ఆయన ప్రాణం కోల్పోతుందన్నప్పుడు బ్రెయిన్ 2 ఇంచెస్ మేర దిగజారిపోయింది. సో యాజ్ ద టైం పాసెస్ ఆన్ ఈ బ్లడ్ సెల్స్ అన్నీ చనిపోతూ వస్తాయి. ఈ 1.5 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్ టైం అట్లా ఉంటుంది మన అవయవాలకి. వాటి యొక్క వ్యాలిడిటీ 1.5 అవర్ టు 2 అవర్స్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఆ హార్ట్ ఒక్కసారి ఆవిడ శరీరం నుంచి వేరు చేసిన హార్ట్ని అతనికి అమర్చాలంటే అతి తక్కువ టైంలో చేయాలి. ఆ టైంలో చూస్తే మన తిరుపతికి సమీపాన ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది రేణుగుంట. ఆ రేణుగుంటకి విమానం అవకాశాలు ఏదైనా ఉన్నాయని చూస్తే ఆ టైంలో నేనే లేవు. అప్పటికప్పుడు నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో ప్రైవేట్ ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడికి అవయవదానం చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడికి ఇచ్చారు. ఆ నిరుపేద వ్యక్తి కూడా హ్యాపీ. ఈ రోజున దేవుడు మాదిరి జీవితాంతం నారా లోకేష్ గారు ఆయన పటం పెట్టుకొని పూజించేదానికి ఆ కుటుంబం అంతా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నారా లోకేష్ గారు దగ్గర మంత్రిత్వ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ నాయన్న గారు స్వయాన సీఎం. ఏదన్నా అనుకుంటే పార్టీ దగ్గర కూడా నిధి ఉంది, టీడీపీ పార్టీ దగ్గర కూడా నిధి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి. ఏ మంత్రిని టచ్ చేసినా కూడా ఖచ్చితంగా అప్పటికప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అంటే నేను అనేది ఏంటంటే, విత్ ఇన్ ద ప్రాసెస్లో వెళ్ళాలి. ఆ డాక్యుమెంటేషన్ అంట ప్రతిదీ నారా లోకేష్ గారు దాన్ని డివేట్ అయిపోయి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేదానికి ఉండదు. గవర్నమెంట్ నాగానే నడవాలా. ఇదంతా లేట్ అవుతుంది అని చెప్పి నారా లోకేష్ గారు ఉన్న పలంగా తన సొంత నిధులు ఇవ్వడం వల్ల డబ్బులుంటే ఈ కాలంలో కాని పనులు ఏమున్నాయండి. సో అది ఇచ్చేదానికైనా మంచి మనసు కావద్దా? ఇదే కోలం మన కాశీనాయన విషయం చూసామండి మన బద్వేల్ దగ్గర. ఏదైతే ఈ యొక్క ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ అటవీ శాఖ అధికారులు భోజన వసతి కల్పించేది ఉంది, దాన్ని కూల్చేయడం వల్ల నారా లోకేష్ గారు అది తెలుసుకొని క్షమాపణలు చెప్పి, అయ్యా క్షమాపణలు సారీ అని చెప్పి
మ్యాటర్ ఏందండి, కొన్ని పెద్ద పెద్ద అంటే ఆఫ్ కెమెరా నేను చెప్పలేను, కానీ డబ్బులుంటే ఏమన్నా అవుతాయి. ఈ విషయం బయటికి రాకూడదు అనుకుంటే మీడియా బయటికి రానిది అది. సో నారా లోకేష్ గారు అలా లేరు. మంచి మనసుతో మనం చేసే పని ఏదైనా సరే జనమే మంచి చెడ్డ చూస్తారులే అని చెప్పి ఆయన క్షమాపణలు చెప్పి, ఉన్న పరంగా ఆయన కడప జిల్లాకు సంబంధించిన కేకే అని అతను పంపించి అక్కడికి ఫోన్ మాట్లాడి, సార్ అన్నారు, స్వామి అన్నారు, క్షమాపణలు, ఇటువంటి తప్పు ఎప్పటికీ రిపీట్ కాదు, నా సొంత నిధులతో రేపు పొద్దున్న ఎకల్లా కట్టించేస్తాను అని మాట ఇచ్చినాడు. మీడియాలో హైప్ వచ్చేసింది, అయిపోయింది. చేసేవాడు కావద్దా? చేసినాడు నారా లోకేష్ గారు. పనులు కంప్లీట్ అయిపోయినాయి ఆ కాశీనాయనకి సంబంధించి. అలా మంచి మనసు కావాలా. లోకేష్ గారు గతంలో ఇలాగే ఎవరైనా సరే ఎక్కడైనా ఇరుక్కుపోయామంటే, అంటే గతంలో దుబాయ్ నుంచి కొందరిని తీసుకురావడం జరిగింది. ఏంటి అసలు ఆయన దృష్టికి ఒక సమస్య వచ్చింది అంటే చాలు, అది ఖచ్చితంగా 24 గంటల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏంటి అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా? దుబాయ్ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి, కువైట్, ఇవన్నీ కడప వాసులు ఎక్కువ ఉంటారు అక్కడ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా టీడీపీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని సంఘాలు ఉంటాయి, ఎవరైనా ఒక సమస్యతో బాధపడితే అక్కడ గవర్నమెంట్ తలుపు తట్టాల్సిన పనిలే, అక్కడ టీడీపీ కార్యకర్తను టచ్ చేస్తే ఆ టీడీపీ హెడ్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ దృష్టికి డైరెక్ట్గా తీసుకొచ్చేస్తారు. గతంలో పాస్పోర్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళని కూడా నారా లోకేష్ గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం గుర్తు చేద్దాం అనుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సొంత నిధులతో ఆ మధ్య మైసూరు వారిపల్లికి 60 లక్షల రూపాయలు కేటాయించడము, అంటే అక్కడ ప్లే గ్రౌండ్ కోసం. అదేవిధంగా 50 లక్షల రూపాయలు కొణిదల గ్రామానికి కేటాయించడం. ఒక పని చేయాలన్న మంచి మనసు కావాలి కదా. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇందాక RRR సినిమా ఎందుకన్నానంటే, ప్రతిరోజు ఒక సినిమాటిక్గా ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళ ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళని ఒకరోజు ఒక మంచి పని చేయడం వల్ల ఆ తృప్తి వాళ్ళకంటూ మిగులుతుంది. అదే రకాన ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు ఒక పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున పనిచేసినాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా చేయాలంటే మంచి మనసు కావాలా. వీళ్ళిద్దరం చూసి నాలంటోళ్ళు ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతారు, నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.